ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లివ్వాలన్న బీఆర్ఎస్ డెడ్ లైన్ కు రేవంత్ రెడ్డి సర్కారు తలొగ్గింది. నందిమేడారం పంప్ హౌస్ లో శనివారం మధ్యాహ్నం 3 మోటార్లు ఆన్ చేసి 6538 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసింది. నీళ్లు లక్ష్మీపూర్ పంప్ హౌస్ కు చేరిన తర్వాత 2 మోటార్లు ఆన్ చేసి నీటిని వరద కాల్వ ద్వారా మిడ్మానేరు రిజర్వాయర్ కు తరలించనుంది. ఎల్లంపల్లికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఇంజనీర్లు ఎల్లంపల్లి హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నందిమేడారం పంప్ హౌస్ లోకి నీటిని విడుదల చేశారు. ఇంజనీర్లు నందిమేడారంలో 2 మోటార్లు ఆన్ చేసి నందిమేడారం చెరువు గుండా నీటిని ట్విన్ టన్నెల్స్ ద్వారా లక్ష్మీపూర్ పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మొదట మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలకు నీళ్లిచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటి ఎత్తిపోతలు మొదలు పెడతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్లను సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని, రైతులను ఆదుకోవడానికి వెంటనే రాజకీయాలు పక్కన పెట్టి పంపింగ్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లోయర్ మానే డ్యాంలో ఎగువ గోదావరిలో ప్రవాహాలు లేవని, ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు మొదలు పెట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీలోగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే తామే 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడించి నీటి ఎత్తిపోతలు షురూ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కేటీఆర్ అల్టిమేటంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఎస్ఏ అనుమతినిచ్చినందుకు కన్నెపల్లి నుంచి కాకుండా ఎల్లంపల్లి నుంచి 1-2 రోజుల్లో మొదలు పెడతామని వివరణ ఇచ్చారు. ఇక నందిమేడారం నుంచి నీటి పంపు హౌస్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సాయి మాధవి, కొద్దిసేపటి క్రితమే ఇటు నందిమేడారంలో 3 పంపులు, ఇటు గాయత్రిలో 2 పంపులను అధికారులు ప్రారంభించిన నేపథ్యం కాళేశ్వరం జలాలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. సాయి మాధవి, అంటే ఒక్కొక్క పంపు ద్వారా 3,150 క్యూసెక్లు వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే 2 పంపులు నడుస్తున్నాయి. అంటే మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా అంటే ఇక్కడ గోదావరి జలాలకు పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్ ద్వారా చూడొచ్చు. ముఖ్యంగా ఇటు గోదావరి జలాలకు సంబంధించి చూసుకుంటే ఇటు నందిమేడారంలో 9,540 క్యూసెక్కులు 3 పంపుల ద్వారా ఇస్తుండగా, ఇటు గాయత్రి పంప్ హౌస్ నుండి 2 పంపులు ఆన్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న జరిగినటువంటి అంటే సాగునీటి కోసం అని చెప్పి ఇటు మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌస్ పోవడము, మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నిన్న తర్వాత వెంటనే మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నందిమేడారంలో కూడా 3 పంపులు ఆన్ చేసిన నేపథ్యం ఒకటైతే గాయత్రి ద్వారా కూడా 2 పంపులు ఓపెన్ చేశారు. ప్రస్తుతం చూసుకుంటే 2 పంపుల నుంచి అంటే 3,150 క్యూసెక్లు ఒక పంపు ద్వారా వస్తుంది. ప్రస్తుతం మనకు మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, అంటే గాయత్రి పంప్ హౌస్ నడుస్తుంది, ఇటు నందిమేడారం వస్తుంది. నిన్న మీరు కన్నెపల్లి పోయారు, ఇటు చూసుకుంటే మేడిగడ్డ వెళ్లారు. ఎట్లా అనిపిస్తుంది మీకు నిన్నటి నుంచి దీనికి? గౌరవ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అటు ఎల్ఎండి, అదేవిధంగా కన్నెపల్లి, మేడిగడ్డ పంప్ హౌజ్లు, అదేవిధంగా బ్యారేజ్లన్నీ కూడా సందర్శించి ఇవాళ ఎండిపోతున్నటువంటి నార్లకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు తాగునీళ్లు, ఇటు సాగు చేసే నీళ్లు కరువైపోయింది. 10 ఏళ్ల కింద ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పాలనలో మరి కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలను తిరిగి అదే పరిస్థితి ఇవాళ
మార్పు అంటే ఇగో ఈ రకంగా మార్పు జరుగుతుందని కేసీఆర్ గారు ఒకటే చెప్పారు. మనం రైతుల పక్షాన, రైతుల కోసమే, రైతు సంక్షేమం కోసమే మన ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినా కనుక ఇవాళ నీళ్ల కోసం మనం మళ్లీ తిరిగి నీళ్లు ఇవ్వడానికి కోసం కొట్లాడాలని కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాలతో నిన్న మేము కన్నెపల్లి పంప్ హౌస్ పోయాం, మేడగడ్డ పోయాం. మరి సుమారుగా అక్కడ 11 లక్షల పైచిలకు ప్రతిరోజు క్యూసెక్లు మరి మేడిగడ్డ ద్వారా సముద్రం పాలవుతున్నటువంటి దృష్ట్యా ఇవాళ కన్నెపల్లి పంపుల ద్వారా కూడా నీళ్లు విడుదల చేయాలని చెప్పి కేటీఆర్ గారు మరి నిన్న అల్టిమేటం ప్రభుత్వానికి విన్నపన చేశారు. అల్టిమేటం కూడా చెప్పారు. ఒకవేళ ఆగస్టు 2వ తారీఖు వరకు లోపు గనక నీళ్లు అందించకపోతే 50,000 మంది రైతులతో మేమే కన్నెపల్లికి వచ్చి నంది మేడారం దగ్గరకు వచ్చి పంపులను ఆన్ చేసుకుని మరి రైతుల కేసీఆర్ గారి దగ్గర అక్కడ కూర్చొని మరి నీళ్లను రిలీజ్ చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పడం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ఇవాళ రైతులకి నంది మేడారం ద్వారా సుమారుగా 9,000 క్యూసెక్ల నీళ్లు, ఇదే విధంగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ ద్వారా మరి సుమారుగా 6,000 క్యూసెక్ల నీళ్లను ఇవాళ వరద కాలువ ద్వారా మరి ఇవాళ మిడ్మానేరుకు పంపిస్తున్నటువంటి సందర్భం. నిజంగా ఇది భారత రాష్ట్ర సమితి రైతాంగం, తెలంగాణ రైతాంగ విజయంగా మేము భావిస్తా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే నిజంగా ఇవాళ వరద కాల్వ మళ్లీ ఎడారిగా మారిపోయినటువంటి సందర్భం. తిరిగి కేసీఆర్ గారి ఆదేశాలతో, కేటీఆర్ గారి నేతృత్వం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాట ఫలితంగా ఇలా బ్రహ్మాండంగా ఇవాళ వరద కాల్వ మళ్లీ జీవకళను ఉట్టిపడతా ఉంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే 2 రోజులు ప్రాజెక్టుల బాట పట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒకటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. అంటే మీరు అంతా కూడా వెళ్లిన నేపథ్యం నిన్న కనిపిస్తుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాజెక్టుల బాట పట్టినాయి. అంటే నిన్న కన్నెపల్లి వెళ్లారు, మేడిగడ్డ వెళ్లారు. అంటే దాని ఎఫెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? 100% ఇవాళ ఎమ్మెల్యేలు, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, మాలాంటి వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలను కూడా వెళ్లడం కారణం చేతనే, ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కారణం చేతనే అసలు కాళేశ్వరం అంటే కాలం చేయకపోయినా, వర్షాలు పడకపోయినా, కాలం చేయకపోయినా ఆ కాళేశ్వరం మనకు అన్నపూర్ణలాగా అన్నం పెడుతుంది, ఇవాళ బతుకు భరోసా ఇస్తుందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టును కడితే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన తర్వాత మరి ఇవాళ కేసీఆర్ గారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం ఇవాళ భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టుని ఇవాళ కట్టి ప్రపంచం వ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలు గాంచినటువంటి కేసీఆర్ గారికి అప్రతిష్ట చేయాలని ఇవాళ 94,000 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టును మరి నిర్మాణం చేస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్ని తప్పుడు మాటలు మాట్లాడి, అబద్దపు మాట్లాడి, సత్యదూరమైన మాటలు మాట్లాడి, అసత్యాలు మాట్లాడి, ఆ అబద్దాలతో అందలమెక్కినటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మరి రైతాంగానికి నీళ్లిద్దాం, సాగుకు నీళ్లిద్దామని చెప్పి ఇవాళ కనీసం తాగడానికి కూడా నీళ్లిద్దామనేటువంటి సోయలేనటువంటి ప్రభుత్వం. నిన్న కేటీఆర్ గారి బృందం నేతృత్వంలో జరిగిన 2 రోజుల సుదీర్ఘ పోరాట ఫలితమే ఈ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఇవాళ నీళ్లు వస్తా ఉన్నాయి. ఇవాళ ఈ నీళ్లను కంటిన్యూషన్ గా 6,000 క్యూసెక్లు కాదు, ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్లను ప్రతిరోజు విడుదల చేయాలి. ఇక్కడ నుంచి మిడుమానేరు, అదేవిధంగా రంగనాయక సాగర్, అదేవిధంగా మరి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ దాకా కూడా ఈ నీళ్లను తరలించాలి. మరి తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా ఈ యొక్క గాయత్రి పంప్ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు ఆయకట్టు అందించే అవకాశం ఉన్న సందర్భంలో దీన్ని పూర్తి స్థాయిలో రైతులకు నీరుని అందించాలి మరి అని ఈ యొక్క భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తాను. ఇవాళ నీళ్లు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకుల పోరాట ఫలితమే, ఇవాళ తెలంగాణ రైతాంగ పోరాట ఫలితంగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం. మీకు గాయత్రి పంప్ హౌస్ ఈ విధంగా 2 పంపులు ఆన్ అయినప్పుడు చూసి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నదంటే చెప్పలేనంత ఆనందంగా ఉన్నది. మేము ఎందుకంటే మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఈ వరద కాలువ ఎడారి అయిపోయింది. ఇదే జూన్ నెలలో కేసీఆర్ గారు మరి నల్లగొండ పర్యటన, మహబూబ్నగర్ పర్యటన నిమిత్తంగా వారు వస్తున్నటువంటి సందర్భాన్ని తెలుసుకొని అప్పుడు కూడా ఒకసారి నీళ్లను విడుదల చేశారు. మేము నీళ్ళు రైతాంగానికి పంటలు ఎండిపోతున్నాయని చెప్తే ఒక్క మంత్రి, ఒక ఎమ్మెల్యే ఎవ్వరు కూడా స్పందించలే. కానీ కేసీఆర్ గారి పర్యటన ఉద్దేశించి ఆ రోజు నీళ్లను విడుదల చేశారు. మళ్లీ ఈ రోజు కేసీఆర్ గారి ఆదేశాలతో కేటీఆర్ గారి బృందం ఇవాళ కన్నెపల్లి, మేడిగడ్డ పోయినటువంటి ఫలితంగా ఇవాళ మళ్లీ తిరిగి నీళ్లను అందిస్తున్నారు. కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రైతాంగానికి అండగా ఉండండి, రైతు భరోసా సరిగి ఇవ్వండి, రైతు బంధు ఇవ్వండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి. ఇలా శాసనసభలో కూడా ఒప్పుకుంటలేరు, సత్యదూరమైనటువంటి విషయాలను ఒప్పుకోవడం లేదు. కనుక ఇప్పటికైనా నీళ్లు ఇచ్చి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకునే ప్రయత్నం చేసినందుకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతుల పక్షాన పోరాటం చేసేది మా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ రైతులను కాపాడుకొని భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నేతృత్వంతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఇది మొత్తం మీద శంకర్ గారు చెప్తుంది సాయిమాదేవి అంటే మొత్తం మీద నంది మేడారం 3 పంపులు 9,540 క్యూసెక్ల నీరు మన రామడుగు అంటే గాయత్రికి చేరుకుంటుంది. గాయత్రిలో అంటే ఈ 2 పంపుల ద్వారా చూసుకుంటే ఒక్కొక్క పంపు నుంచి 3,150 క్యూసెక్ల నీరు వస్తుంది. అంటే ఈ నీరంతా కూడా రాజరాజేశ్వర బ్యారేజ్ అంటే మిడ్ మానేర్లకు వెళ్తుంది అని చెప్పొచ్చు సాయిమాదేవి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎల్ఎండి విషయానికి వస్తే 24 టీఎంసీలు గాను ప్రస్తుతం 5 టీఎంసీలే ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే రాజరాజేశ్వర 27 టీఎంసీలకు గాను 5 టీఎంసీలే ఉన్నాయని చెప్పి ఈ నేపథ్యంలోనే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రాజెక్టుల బాట పట్టిన నేపథ్యం. నిన్నైతే మొత్తం కూడా కన్నెపల్లి మేడిగడ్డ ఇవన్నీ కూడా తిరిగిన నేపథ్యం. అంటే లక్షల క్యూసెక్ల నీరు కూడా సముద్రం పాలవుతుంది. ఈ నీటిని తప్పకుండా రైతాంగానికి ఇవ్వాలి. ముఖ్యంగా రాజకీయాలు పక్కన పెట్టి అంటే అధికారం వస్తుంది పోతుంది, ప్రజలు శాశ్వతం ప్రజా ప్రయోజనార్థం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయండి అని చెప్పి కేటీఆర్ చెప్పిన నేపథ్యం ఒకటైతే ఈ రోజు చూసుకుంటే మాత్రం ఇటు నంది మేడారంలో 3 పంపులు 3,150 క్యూసెక్ల చొప్పున 9,540 క్యూసెక్లు ఇటు నంది మేడారం నుంచి వస్తున్నాయి. ఇటు గాయత్రి నుంచి 2 పంపుల ద్వారా 3,150 చొప్పున 2 పంపులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇటు మిడ్ మానేర్ కు వెళ్తాయి సాయిమాధవి. అంటే సాయంత్రం వరకు కూడా ఇంకో 3 పంపులు కూడా ఆన్ చేస్తారని చెప్పి మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ పంపులు అంటే నిన్న జరిగినటువంటి మా కార్యక్రమే ఈ విజయానికి తార్కాణం. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి రవిశంకర్ చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు వస్తున్నటువంటి జలాలు రైతాంగానికి ఒక వాళ్ళు ఇన్ని రోజులుగా పడ్డటువంటి శ్రమను ఈ నీళ్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు చూసుకుంటే ప్రాజెక్టులో నీళ్లు ఉంటేనే రైతులకు అంటే పెద్ద ఎత్తున వరి పండించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశంలోనే నెంబర్ 1 వరి పండించే రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన నేపథ్యం ఒకటైతే గత అంటే 5-6 నెలల నుంచి కూడా ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సరం కలకల్లాడిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ రోజు వెలవెలపోతున్నాయని చెప్పి నిన్న మొన్న 2 రోజులు కూడా కేటీఆర్ నేతృత్వంలో ఇక్కడ ప్రాజెక్టుల బాట పట్టిన నేపథ్యం. అంటే ఈ రోజు 2 పంపులు కూడా నడుస్తున్న నేపథ్యంలో స్థానిక రైతాంగం కూడా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయిమాధవ్. ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో.